కరీంనగర్లో జరుగుతున్న రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, క్రీడల్లో పాల్గొనేవారు 80 ఏండ్ల వయసులో కూడా యువకులుగా ఉన్నారు. ఆటలు లేకపోవడం వల్లనే పిల్లల్లో అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. మన దేశంలో మానవ సంపదకు విద్యకు కొదవలేదు, కానీ యువత ఆరోగ్యవంతంగా లేదని గమనించి ప్రధాని నరేంద్ర మోదీ గారు క్రీడలను ప్రోత్సహిస్తున్నారు. ఖేలో ఇండియా పేరుతో స్కూల్స్లో మాత్రమే కాకుండా ప్రతి పార్లమెంటు సభ్యుడు వారి నియోజకవర్గాల్లో క్రీడాకారులను కలవాలని, అన్ని రకాల క్రీడలను ప్రోత్సహించాలని ఆదేశించారు. అంటే ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఆయన పిలుపు మేరకు కోట్ల మంది ఖేలో ఇండియా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, ప్రపంచ క్రీడలలో భారతదేశం గణనీయమైన ప్రగతి సాధిస్తుంది. ఇంకా ఎక్కువ పథకాలు సాధించాలని పిలుపునిచ్చారు. ఆయన దృష్టి పెట్టారంటే ఖచ్చితంగా సాధించి తీరుతామని నమ్మకము ఉంది. నా పక్కన ఉన్న లక్ష్మారెడ్డి గారికి 81 సంవత్సరాలు. ప్రతిరోజు గ్రౌండ్లో ఉంటారు. ఆయనే మనకు ఆదర్శం. వారి స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలని తెలిపారు. కేవలం సెల్ ఫోన్స్, కంప్యూటర్లలో మునిగి తేలకుండా పిల్లలను ఆటలు ఆడించండి. మానసిక ఉల్లాసంకు, మానవ సంబంధాలకు కనెక్టివిటీ ఈ క్రీడలు అని, ఆరోగ్యం లేకపోతే అన్నీ వ్యర్థమని, పిల్లలు చెడు అలవాట్లకు పోకుండా ఉండాలంటే క్రీడల మీద దృష్టి పెట్టాలని తెలిపారు. ఈనాడు గ్రామీణ ప్రాంతాల నుంచి డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలు పిల్లలను నిర్వీర్యం చేస్తున్నాయని, వీటిని అంతం చేయడానికి నషా ముక్త్ భారత్ అంటూ నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారు. చెడు అలవాట్లను అంతం చేయగలిగిన శక్తి క్రీడలకు ఉందని, మానవ సంబంధాలను పరిపుష్టి చేసే సత్తా కూడా క్రీడలకు ఉందని, అందుకే వీటిని ప్రోత్సహించండి. మా సహకారం కూడా తప్పకుండా ఉంటుందని తెలిపారు. క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ గెలిచిన వారు, ఓడిన వారు క్రీడా స్ఫూర్తితో ముందుకు పోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా 95 సంవత్సరాల వయసులో కూడా ఎక్కడ క్రీడలు నిర్వహిస్తే అక్కడ హాజరవుతున్న నల్గొండకు చెందిన నిరంజన్ రెడ్డి గారిని ఈటెల రాజేందర్ సన్మానించారు.